Subscribe to Color Frames. స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ నిస్సందేహంగా బంగ్లాదేశ్ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. బంగ్లాదేశ్ తరపున తొలి ఆల్రౌండర్ గా ఎన్నో మర్చిపోలేని రికార్డుల్ని నమోదు చేశాడు. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు వివాదాలతో సావాసం చేస్తుంటాడు. గత ప్రపంచ కప్ లో శ్రీలంక ఆటగాడిని టైమ్అవుట్ కు అప్పీల్ చేసి దారుణంగా ట్రోల్స్ కు గురయ్యాడు. నిబంధనల ప్రకారమే షకీబ్ అప్పీల్ చేసినప్పటికీ మాథ్యూస్ అభ్యర్థించిన అవుట్ ను వెనక్కి తీసుకోకపోవడంతో వివాదాస్పదంగా మారింది. కనీసం క్రీడా స్ఫూర్తి లేకుండా షకీబ్ ప్రవర్తించిన తీరుపై క్రికెట్ మాజీలు సైతం విమర్శించారు. ఆ తర్వాత అతనిని ఓ ఈవెంట్ లో క్రికెట్ అభిమానులు కొట్టినట్లు వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఇలా షకీబ్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా షకీబ్ అల్ హసన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. సెల్ఫీ కోసం వెనక నుంచి ఇబ్బందికి గురి చేసిన ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. బంగ్లాదేశ్ లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన షకీబ్ భారీ మెజార్టీతో విజయం సాధించాడు. అవామీ లీగ్ పార్టీ తరపున మగురా 1 స్థానం నుంచి పోటీ చేసి గెలిచాడు. అంతేకాదు షకీబ్ పోటీ చేసిన పార్టీ అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 300 సీట్లకు గాను 299 స్థానాలకు ఎన్నికలు జరగగా అవామీ లీగ్ 200 స్థానాలు గెలిచి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా 4సారి అధికారం చేపట్టారు. అయితే ఓటింగ్ నాడు పోలింగ్ బూత్ కు వెళ్లిన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ కోసం అభిమానులు పోటెత్తారు. అతనిని ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అతనితో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో షకీబ్ కంట్రోల్ తప్పి ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఫ్యాన్స్ కాస్త వెనక్కి తగ్గారు. ఆ వెంటనే మిగిలిన అభిమానులు షకీబ్ నుంచి కాస్త దూరంగా జరిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ షకీబ్ పై విమర్శలు చేస్తున్నారు. అభిమానులు కొట్టే సంప్రదాయం మానుకోవాలని సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.